జిల్లా పరిధిలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. అలానే ఈరోజు ఉచితంగా మీ అందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించమని మరి మేడం దానికి ప్రణాళిక సిద్ధం చేసి మా అందరినీ కూడా ఆ వర్క్లో ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ మన భీమవరము కలెక్టరేట్లో మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఓకే మీకు అందరికీ తెలుసు ఉచిత వైద్యం అనేది మనం అన్ని హాస్పిటల్స్లో చేస్తూ ఉన్నప్పటికీ మరి జర్నలిస్టులు రకరకాలైనటువంటి ఒత్తిళ్లలో ఆరోగ్యాన్ని కొద్దిగా అలసత్వం వహిస్తున్నారేమోనని మన ఆధ్వర్యంలో చేయించి వాళ్ళకి అన్ని టెస్టులు ఉచితంగా చేసి తర్వాత వాళ్ళకి ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే ఫాలో అప్ కూడా వాళ్ళు కోరుకున్న హాస్పిటల్లో ఉచితంగా చేయడానికి మేడము మరి ఈ కార్యాచరణ వేసి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. రకాల వైద్య సేవలు ఇచ్చుకొని ముందుకు తీసుకెళ్ళి మీ ఆరోగ్యానికి భద్రత కల్పిస్తాము. దానికి మరి స్ఫూర్తినిచ్చి ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్ గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జర్నలిస్టులందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మేము లైఫ్లో కూడా అనేకమైనటువంటి క్యాంపులు చేస్తూ ఉంటామండి. ఈ బ్లడ్ క్యాంప్స్ అయితే కనుక సంవత్సరం మొత్తం చేసిన వాళ్ళగా 500 నుంచి 600 క్యాంప్ చేయడం జరుగుతుంది. కానీ మాకు షుగర్ ఉందో లేదనేది మేము పట్టించుకోవడం. మేము మా మిత్రులందరూ అసలు మా పరిస్థితి ఏంటంటే మన వరకు మా ఉద్యోగం నెగ్లెక్ట్ చేస్తాం. ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటే కనుక సమాజం మీద ప్రభావం చాలా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ గారు చొరవతో ఈ క్యాంప్ని ఏర్పాటు చేయండి. జర్నలిస్ట్ అందరికీ మన జిల్లాలో ఉన్న ప్రతి జర్నలిస్ట్కి మెడికల్ చెకప్ చేయించాలని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చినందుకు ముందుగా కలెక్టర్ గారికి ఈ అరేంజ్మెంట్స్ అని చేసిన కలెక్టర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముందు జర్నలిస్ట్ లాగానే ఇంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఆల్మోస్ట్ వీఆర్ఓస్ అందరికీ వీఆర్ఏలకి చేయించడం జరిగింది. జిల్లాలో వాళ్ళ సొంత ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకోకుండా కొంత ఇబ్బందులు ఎదురవుతారు. ముందుగానే స్క్రీనింగ్ ఏమైనా చిన్న ఇష్యూస్ వచ్చినా హెల్త్ ఇష్యూస్ వాటికి సంబంధించి మనం ప్రాక్టిగా వాళ్ళందరికీ కూడా ట్రాక్ చేయొచ్చనే ఉద్దేశంతో ఆబా ఐడీస్ కూడా జనరేట్ చేసి వాళ్ళందరినీ కూడా మనం మెడికల్ చెకప్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా కుదిరితే అందరికీ ఆబా ఐడీస్ కూడా జనరేట్ చేసి, ఎందుకంటే మెడికల్ హిస్టరీ అనేది ఎప్పటికీ మీకు అవసరం వస్తుంది. ఆబా ఐడీ ట్రాక్ చేసుకోవచ్చు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆబా ఐడీ ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఇప్పుడున్న సమస్య ఏంటి, ఎలా రెఫర్ చేసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ మెడికేషన్ వాడుతున్నారు, ఇదంతా కూడా ట్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఫోన్లోనే మీరు ఆబా ఐడి కూడా జనరేట్ చేసుకొని ఆ ఆబా ఐడికి ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా అటాచ్ చేసుకుంటే దేశంలో ఎక్కడైనా కూడా అది యూజ్ అవుతుంది. చెప్పగానే ఎంత ఆర్గనైజ్ చేసిన లైన్స్ క్లబ్ మెంబర్స్ అయిన కృష్ణదాస్ గారు, మహేష్ గారు, మిగతా సభ్యులందరూ మన డిఎంహెచ్ఓ గారు మామూలుగానే ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఎక్కువ స్ట్రెస్ఫుల్ చేసేసుకుంటున్నాం మన యొక్క రకరకాల వర్క్స్ తోటి. అయితే పార్టీకి వృత్తిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ సమాజంలో జరుగుతున్న మంచి చెడు అంతా కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక సంకల్పంలో చాలామంది శత్రువులు చేసుకుంటారు. కొంచెం లోపల ఆరోగ్యం అంతా కూడా పట్టించుకోవడానికి అంత టైం కూడా లేకుండా కూడా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే చిన్న వయసు ఉంది, సన్నగా ఉన్నాను, నాకు ఏమి ఉండదు అని అనుకోకూడదు. మన రెవెన్యూ హెల్త్ సర్వే 30 years old ఇయర్కి 350 షుగర్ ఆ రోజు ఐడెంటిఫై అయింది. ఈరోజు 45 years old కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ పడుతున్న రోజు. కాబట్టి అందరూ చాలా అంటే ఫిట్నెస్ తోటి మెయింటైన్ చేసుకోవాలి. చిన్న వయసు నుంచి కూడా కొంచెం 35 నుంచి కూడా అన్ని టెస్ట్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే సడన్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ అనేది నివారించుకోవచ్చు. మన రిసెర్చ్ ఆఫీసర్స్ అందరికీ కూడా కోఆర్డినేట్ మంచిగా చేయాలి. అంటే ఈరోజు ఆరంభం మాత్రమే వేసుకుని ఫాలోఅప్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా రీసెర్చెస్ గారు కానీ డిఎంహెచ్ఓ గారు కానీ జాగ్రత్తగా చేస్తారు చెప్పేసి కోరుకుంటున్నాను. వైస్ క్లబ్ వారు నేనేం అడిగినా సరే ఇంకొచ్చి అయితేనేమి రిజిస్ట్రేషన్తో పాటు ముందుగా టెస్ట్లో ఓమిక్స్ ల్యాబ్ నుంచి చేయడం జరుగుతుంది. తర్వాత ఫాలోఅప్ అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే అందులో ఏంటంటే ఆరోగ్యం చాలామంది నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా క్యాషువల్గా చేస్తూ ఉంటారు.
ఏముంటుంది అని చెప్పి పెద్దగా అయ్యే వరకు అట్లా కాకుండా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ యొక్క భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎంతోమంది ఆధారపడి ఉంటారు కాబట్టి కుటుంబ పెద్దగా మీ ఆరోగ్యం జస్ట్ మీకోసమే కాదు మీ కుటుంబం కోసం కూడా దృష్టిలో పెట్టి జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ Thank you.